హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ 9లో సండే జరగబోయే అప్డేట్స్ని ఇప్పుడైతే తెలుసుకుందాం. సో ఇక గోల్డెన్ పవర్ దీనికోసం ఒక గేమ్ని అయితే ఆడారు. ఆ గేమ్ కూడా ఏంటో అనేది ఇంకొక వీడియోలో నేను చెప్పున్నాను. సో దాంట్లో మాత్రం స్పీడ్గా ఆడింది తనూజ అంట. ఇక ఆ ఫ్రేమ్ని బిగ్ బాస్ సీజన్ 9 అనే ఫ్రేమ్ని కరెక్ట్గా సెట్ చేసి ఆమె ఆ పవర్ని అయితే గెలుచుకునింది. ఇక దీనికి సంచాలకుగా మాధురి గారు అయితే ఉన్నారంట. మరి ఏం జరిగిందో రేపైతే టాస్క్ చూసిన తర్వాత అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ పవర్ని ఉపయోగించి ఒక ఎలిమినేషన్ జరిగింది, ఒక నామినేషన్ కూడా జరిగింది. సో ఇప్పుడు ఎలిమినేషన్ రౌండ్కి చివరి వరకు సంజన గారిని రమ్యాని చివరి రౌండ్లో ఉంచారంట. ఇక మిగిలిన వాళ్ళందరినీ సేవ్ చేసేసారంట. కానీ సంజన గారికి నాకు తెలిసి ఓటింగ్ అంత తక్కువ రాలేదు, దీనికోసమే కావాలని ఉంచారేమో అని నాకైతే అనిపించింది. బట్ ఏది ఏమైనప్పటికీ ఆమెకు కూడా కొంచెం భయం అయితే ఉంటుంది. ఈ వారం కాస్త కంట్రోల్గా మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి. ఓకే, ఇక సంజన గారిని సేవ్ చేసింది, రమ్యాని ఎలిమినేట్ చేసేసి పంపించేశారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు పనిష్మెంట్ మాధురి గారికి ఇవ్వాలి కాబట్టి ఆమెకి బాత్రూమ్ క్లీనింగ్, గార్డెన్ క్లీనింగ్ అండ్ డైరెక్ట్ నామినేషన్ 3 ఆప్షన్స్ ఇచ్చారంట. ఇక ఆ మూడిట్లో బాత్రూమ్ క్లీనింగ్ని పనిష్మెంట్గా ఇస్తే మాధురి గారు నేను చేయను, ఇది నాకు రాదు అని చెప్పిందంట. ఇక అందుకని డైరెక్ట్ నామినేషన్స్లోకి అయితే ఆమెని పెట్టేశారు. ఇక బిగ్ బాస్ హౌస్లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ అంతా కూడా వచ్చేసారంట. ఆ టెనెంట్ హౌస్ ఖాళీగా ఉంది కదా, అక్కడ అందరూ ఉన్నారంట. ఇక వాళ్ళు ఎలాంటి నామినేషన్స్ చేస్తారో, ఎవరి మీద చేస్తారో చూడాలని చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మీరు కూడా ఇలాగే అనుకుంటుంటే కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.